లేకపోతే ఫస్ట్ నిద్రపోదాం. చూసి అలాంటి వారు ఆత్మీయ ఆకలి లేనివారు, దేవుని సన్నిధిని వెతకనేవారు ఒప్పుకోలు కలగదంట. ఒక తప్పుడు మాట మాట్లాడుతూ, ఒక తప్పుడు కార్యాన్ని చూస్తే, ఒక తప్పుడు కార్యాన్ని చేస్తే ఏమాత్రం కన్విక్షన్ కలగదంట. నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశానంటారంట. కావాలంటే ఏమంటారు తెలుసా, నువ్వు పలానా వ్యక్తి నన్ను అట్లా చేయించావని నీ మీద నేరం మోపుతారంట. నువ్వు అట్లా అన్నా కాబట్టి నేను ఇట్లా అన్నా, నువ్వు అట్లా చేసావు కాబట్టి నేను ఇట్లా చేశా. యు సీ, నెవర్ గో విత్ దట్ వర్డ్. ఎప్పుడు ఆ మాట అనద్దు. వాళ్ళు ఎట్లాంటి వారైనా నీ ఇంటే చాలు, నీ క్యారెక్టర్ నువ్వు మెయింటైన్ చేసుకో. నీకు ఒక హద్దు ఉండాలి. నువ్వు అట్లా అయ్యి నువ్వు అంత నీచగలిగినంత మాత్రాన నేను ఇట్లా చేయను. ఒక మనిషి అన్నాడు, నన్ను ఇట్లా చేయించారండి అంటే పెంట తినాలా చేస్తారు, తింటావా అని అడిగా. చీ అంటారు. మా అదే చీ రాదా ఈ పాపం చేస్తానికి? ఆ పాపం చేస్తాను చీ, నేను ఎట్లా ఇట్లా మాట్లాడతాను, చీ నేను ఎట్లా ఇట్లా చేస్తాను, నీ ఎట్లా ఇట్లా ప్రవర్తిస్తాను, అప్పుడు రాలేదా అంటే అప్పుడు మాత్రం మనుషుల మీద నేరాలు మోపుతున్నావు. చూసి నీ కళ్ళు ముందు విషం పెట్టి ఇది విషం రా అని చెప్పి నువ్వు చావరా ఈ విషయం తాగుతావరా అంటే చేస్తావు. నువ్వు తాగు అని చెప్పి పోతావు నువ్వు, అంతేగా. సో డోంట్ బ్లేమ్ అదర్స్ బికాజ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ క్యారెక్టర్. రాదర్ రిపెంట్. పశ్చాత్తాపపడు. దేవా, నా శరీర క్రియలను బట్టి నేను అలాంటి కార్యం చేశానయ్యా, నా పాపపు బానిస స్థితిని బట్టి నేను ఇట్లా చేశానయ్యా, నాలో చేయకూడదు చేసేలాగా ఈ శరీరం నన్ను ఏళ్తుంది ప్రభా, నాకు విడుదల దయచేయి, నీ యందు నేను ఉండాలి, నాకు క్షమాపణ దయచేయి, నాకు జయము దయచేయి. టేక్ అకౌంటబిలిటీ. నీ సన్నిధి కొరకు ఆశ కలిగి ఉన్నాను. ఐ నీడ్ యూ లార్డ్. ఎందుకంటే నీ సన్నిధి నన్ను మారుస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:19 చూస్తే, దేవుని ఆత్మని ఆర్పకుడి. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు ఆత్మని ఆర్పద్దు, ఆత్మకి సమర్పించుకో. చూసి నీ ఆత్మీయ ఆకలిని ఏది అణిచేస్తుందో కొన్ని మాటలు వేగంగా చెప్పి ముగిస్తా. నీ ఆత్మీయ ఆకలిని ఏది ఆపేస్తుంది అంటే, ఒకటి, లోకం మీద ఎక్కువ. ఇట్స్ సింపుల్ as this. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. పిల్లలు ఎక్కువ చాక్లెట్లు చెత్త తిన్నారనుకో, పప్పన్నం తింటారా? బలమైన ఆహారం తింటారా? ఇందుకు చెత్త తినేసాడు కాబట్టి, పొట్టంతా చెత్తతో నింపుకున్నాడు కాబట్టి అనుకుంటున్నాడు మొత్తం చాక్లెట్లు తిన్నారు పిల్లలు. ఏం స్టార్ట్ అవుతాయి? పురుగులు స్టార్ట్ అవుతాయి. ఆ చెత్త ఏం చేస్తుంది? మొత్తం గలిబిలి చేసేస్తుంది. కానీ ఇఫ్ సేమ్ థింగ్, లెట్స్ కమ్ బ్యాక్ హియర్. సేమ్ థింగ్ నీ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఇఫ్ టూ మచ్ ఆఫ్ వరల్డ్ ఇస్ ఇన్ యూ, యూ విల్ నాట్ బి హంగ్రీ ఫర్ గాడ్. If there is too much of world in your life, you will not be hungry for God. If you have so many worldly people all around you, you will not be hungry for God. If the world is ruling you, job, name, fame, money, if these are the ones that are feeding you, you will not be hungry for God. You will be hungry after them. నాకు ఇంకా డబ్బు కావాలి, నాకు ఇంకా పేరు కావాలి, నాకు ఇంకా పలానా కావాలి, నాకు ఇంకా పలానా జరగాలి, వాటి కొరకు ఆశపడుతూ ఉంటాం. But can you truly be desperate for God? దేవుని వాక్యం చూసినప్పుడు 1 యోహాను 2:15 చూస్తే, డు నాట్ లవ్ ద వరల్డ్. ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకంలో ఉన్న వాటినైనను లోకాన్ని ప్రేమించొద్దు, దేవుని ప్రేమించు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. దేవుని ప్రేమ నీలో లేదు. సింపుల్. నువ్వు లోకాన్ని ప్రేమించిన వ్యక్తి అయితే దేవుని ప్రేమ నీలో లేదు. రెండోది ఏంటి? నీ ఆకలిని చంపేస్తారు అనేది గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి, లోకం ఎక్కువ నీ మీద ఒంట్లో దూరతాం, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, లోకాన్ని ఎక్కువ అనిపిస్తాం. రెండోది, ఒప్పుకోని పాపం నీలో అంటే ఆత్మీయ ఆకలి ఉండదు. భక్తుడైన దేవుని హృదయానుసారమైన వ్యక్తి అని పిలబడుతున్న దావీదు కూడా బెత్షెబాని తెచ్చిపెట్టుకునేటప్పుడు ఆ కొంతకాలం దేవుని దగ్గర మాట లేదు ఆయనకి. దేవునికి ఆయనకి మాటలు లేవు. నాతాను ప్రవక్త వచ్చి తను ఒప్పింపజేసేంత వరకు అక్కడ మాటలు లేదు, రిలేషన్షిప్ లేదు. చూసి పాపం నీలో ఉన్నంత వరకు నీకు దేవునికి గ్యాప్ వచ్చేస్తుంది. జాగ్రత్త. ఆయన సన్నిధిని నువ్వు వెతకవు, ఎందుకంటే యు ఆర్ ఫీలింగ్ గిల్టీ. అదే సమయంలో దేవుడు నీకు మాట్లాడతాను, నువ్వు ఎన్నదలుచుకుంటలేదు. మూడో వ్యక్తి రావాలి మధ్యలోకి. చూసి యు గాట్ బి వెరీ కేర్ఫుల్. అన్రిపెంటెడ్ సిన్ క్రియేట్స్ నమ్నెస్ ఫర్ యువర్ హోలీనెస్. తిమ్మిరి బట్టి ఎలా చేస్తారంట, స్పర్శ ఉండదు. నీలో ఒప్పుకోని పాపంలో అంటే స్పర్శ ఉండదు. ఎప్పుడన్నా కాలు తిమ్మిరి పట్టిందా? కుట్టుకున్నావు, గుద్దుకున్నావు, తన్నుకున్నావు, గిచ్చుకున్నావు, ఏమనిపించదు. కానీ తిమ్మిరి దిగిన తర్వాత ఆ నొప్పి తెలుస్తుంది. క్షమించరాని పాపము, ఒప్పుకోని పాపములు మనలో ఉంటే, దేవుడు క్షమించని పాపములు మనలో ఉంటే మనకు కూడా తిమ్మిరి ఉంటుందంట.
పరీక్ష ఉండదు. ఇంకా పాపం చేస్తూనే ఉంటావు, పరీక్ష ఉండదు. చేసిన దాన్నే చేస్తూ ఉంటావు, గాయం పైన గాయం తెచ్చుకుంటూ ఉంటావు. ఆ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు అనిపిస్తావు తెలుసా? తర్వాత జీవితాలు అనిపిస్తావు, పరిణామాల తర్వాత అనిపిస్తావు. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, కీర్తన 66:18 చూసినప్పుడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. ప్రభు నా మనవిని వినకపోవును. ఇక్కడ రాస్తున్నాడు చక్కగా, ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్ ద లార్డ్ విల్ నాట్ హియర్. దేవుడు వినడు. నాలో పాపము, ఈ ఇంగ్లీష్లో చాలా మాట చక్కగా ఉంది, ఇనిక్విటీ ఉంది, ట్రాన్స్గ్రెషన్ అని రాయలే. ఇనిక్విటీ అంటే ఏంటి? మనస్సులో తలంపుల్లో చేసిన పాపం. ఇనిక్విటీ దోషములు మనస్సులో తలంచినది. నువ్వు క్రియల సంగతి తర్వాత, ఫస్ట్ నువ్వు మనసులో తలస్తేనే దేవుడు నీ మాట, నీ ప్రార్థనకి ఆలకించడంట. నువ్వు క్రియలు వెళ్ళి పాపం చేయలేదు అంటున్నావేమో, మనసులో చేసావా, జాగ్రత్త, దేవుడు ప్రార్థన ఆలకిస్తలేదు. దేవుని కొరకు వెతికేవాడివైతే దేవుడు నీ తలంపులు ఎరిగి ఉన్నాడనే జాగ్రత్తతో, పరిశుద్ధతతో బ్రతుకుతావు. ఈరోజు ఎంతోమంది, మూడోదిగా చెప్తున్నాను, ఆత్మీయ ఆకలి లేని వారికి ఉండటానికి మొదటిది ఓవర్ ఫీడింగ్ ఆన్ ద వరల్డ్, రెండోది ఒప్పుకోని పాపంలో, మూడోది అన్రిపెంటెడ్ సిన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ప్రేయర్లెస్నెస్, ప్రార్థనాహీనత. ప్రార్థన లేని వానికి ఆకలి వేయదండి. ఎందుకంటే ప్రార్థన అనేది ప్రతి పూట దేవుడితో మాట్లాడుకుంటూ బలం పుంజుకునేవాడికి. ఎప్పుడన్నా తెలుసా, అసలు తినకుండా ఉన్నప్పుడు మొదటి 2 రోజులు తెగ ఆకలి వేస్తారంట. 2 రోజుల తర్వాత పెద్ద ఆకలి లేదంట. 3వ రోజుకి పెద్ద ఆకలి ఉండదంట. 4వ రోజుకి ఇంకా పెద్ద ఉండదంట. వీక్నెస్ ఉంటుంది కానీ ఆకలి అనే డెస్ప్రెషన్ తెలియదంట. ఎందుకంటే అసిడిటీ ఫామ్ అయిపోయి అది ఆరిపి నీ బాడీ రెస్పాండ్ అయ్యేదంటే అంగర్ అని ఇంకా అయిపోతుంది, నీ వీక్గా పడి ఉంటావంట. కానీ అలాంటి సమయంలో దేవుని ఆత్మ దర్శిస్తానే కానీ నీకు విడుదల లేదు. అలాంటి వ్యక్తికి ఐవి ఎక్కిస్తే అప్పుడు ఆకలి తెలుస్తారంట. మరలా దేవుని సన్నిధి నిన్ను